ఆఫ్ ఆల్ ఇదేంటి? కాదు కాదు ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? మరి ఎప్పుడు అడుగుతావు, ఇప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి ఏంటి పరిస్థితి? హర్షసే కాదు, నాకు యూపీఎస్సీ ఎగ్జామ్ బోర్డ్స్ కి క్వశ్చన్ పేపర్ లాగా తయారయ్యాడు. నేను ఆన్సర్ రాసుకుంటూ కూర్చోవాలి అంతే. కానీ హర్షసే మాత్రం నువ్వు నాకు ఎంత డిస్ట్రాక్ట్ చేసినా, ఏ చేసినా నేను ఆన్సరే రాస్తాను, నేను నీ వైపు చూడను. ఓ మేరీ విశ్వామిత్రుడు. ఏంటి ఏంటి గోళ? వయసు పోతుంది. అవును మరి, యు ఆర్ టెలింగ్ ఇట్ ఆన్ మై ఫేస్. సంవత్సరం ఇలానే పోతుంది. అరే భయ్యా నిజంగా సంవత్సరం ఇలానే పోతుంది. అరే వయసు కూడా పోతుంది. సారీ ఐ మై లవ్డ్. ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ వేరే ఎవరైనా ఇష్టమా? ఇప్పుడు చెప్పు. అలా ఏమీ లేదు, అది కూడా సిగ్గుపడుతుంది మళ్ళా. చూసా అంటే అంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ఇప్పటిదాకా చేసింది చాలు. సరే టేక్ యువర్ టైం టు థింక్ అబౌట్ ఇట్. నీకే లేనప్పుడు నేను ఎలా మాట్లాడుకోగలుగుతాను? మరి నేనే డెస్పరేట్ గా ఉన్నాను. ఈ మాటలు అబ్బాయిలు మాట్లాడుకుంటారు, అమ్మాయిలు మాట్లాడరు. అది కూడా నేను మాటల్ని బ్లాంకెట్ కింద కప్పేసి మాట్లాడుకోవాలి. ఎంత మర్యాదగా మాట్లాడుకోవాలి, అప్పుడే దానికి విలువ. అలా కూడా కాదు. దట్ యు స్టార్ట్ ఫీలింగ్ రాంచి, స్టార్ట్ ఫీలింగ్ ఎక్సైటెడ్, స్టార్ట్ ఫీలింగ్ నాకు చేయాలని ఉంది. అవన్నీ కూడా ఉంటాం మన దగ్గర. And you'll be like, I am very boring person, very boring person. అంటే అన్నిటికీ సమాధానం నేనే తీసుకొని నేనే చెప్పాలి. ఓకే నాకు అర్థమైపోవాలి. అండ్ ఐఎమ్ డీలింగ్ విత్ అ వెరీ బోరింగ్ పర్సన్. సో దట్ నాకు ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. దట్ అక్కడి నుంచి వస్తుంది, దానికి కౌగిలిస్తాను, నీకు దగ్గర తీసేసుకుంటాను, ముద్దు పెట్టేస్తాను, అవన్నీ ఏమి ఉండవు. నాకు తెలుసు. क्या चाहते हो तुम, बताओ मुझे. बताओ तुम्हारे मन में क्या चल रहा है, कुछ तो बोलो. ఒకవేళ నాకు తప్పు ఆలోచనలు ఉన్నాయి అనుకుంటే, అది నేను నీకు హానికరంగా ఉంటాను అనుకుంటే, అమ్మ గుర్తుపెట్టుకో, ఒక్కడ అవతలని బావిలో తోయడానికి ఇంకొక పడిపోతే దానికన్నా పెద్ద మూర్ఖుడు ఒకడు ఉంటాడు. నేను ఆ మూర్ఖత్వం ఇప్పటికీ చెయ్యను, నాకు అవసరం లేదు. అండ్ నేను చెప్తున్నాను, దట్ స్వార్థం, అవసరం, అవకాశం, కారణం, ఇది అంతా ఏ విషయానికైతే మొదలవుతుందో, ద వరల్డ్ ఇస్ రౌండ్, ద సిచ్యువేషన్ ఇస్ రౌండ్, ఎవ్రీథింగ్ విల్ కమ్ అండ్ ఎండ్ దేర్ ఓన్లీ. I will never initiate a thing which did not start from love and did not end on love. Which a mistake I made when you said you never had love, I had to stop there. I did not stop. Where it end? On no love only it ended. ఇదేంటి? కాదు ఇదేంటి? నేను నీకు చెప్తుంది అర్థం కావట్లేదా? ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను.
నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కాదు. దాదాపు 3.5 నిమిషాలు జరిగిన ఈ సంభాషణ జనవరిలో జరిగినట్లుగా కనిపిస్తుంది. అయితే ఆ ఆడియోలో ఉన్నది బాధితురాల వాయిసా, లేదు కావాలని మ్యానిపులేట్ చేయడానికి వీళ్ళేమైనా కుట్ర పన్నారనే విషయం తెలియాలంటే ఖచ్చితంగా ఆడియో టేప్ని నార్సింగ్ పోలీసులు ఎఫ్ఎస్ఎల్ పంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఇది చూస్తుంటే నార్సింగ్ పోలీసులకి ఉక్కిరి బిక్కిరే పని కనిపిస్తుంది. ఒకవైపు జానీ మాస్టర్ కేసు, మరోవైపు హర్ష కేసు. ఈ 2 సెలబ్రిటీ కేసులను దర్యాప్తు చేయడంలో నార్సింగ్ పోలీసులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.